11 అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి ఆహాలో ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే పర్వాలేదనిపించింది. ఈ సినిమాని స్టార్ట్ చేయడం అయితే బానే స్టార్ట్ చేశారు. సినిమా స్టార్టింగ్‌లోనే క్రైమ్ ఏదని చూపించారు. తర్వాత వెంటనే ఇన్వెస్టిగేషన్‌లోకెళ్ళిపోయారు. అదైతే చూడడానికి బాగా అనిపించింది. కానీ తర్వాతే ఆ ఇన్వెస్టిగేషన్‌లో లవ్ స్టోరీని ఇరికించడానికి ట్రై చేస్తున్నట్టుగా సీన్స్ వచ్చాయి. ఇంకా ఆ సీన్స్ కొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఇన్వెస్టిగేషన్ అయిపోతుందని చెప్పి లవ్ స్టోరీ మెయిన్ అన్నట్టుగా సినిమా చాలా వరకు ముందుకెళ్ళింది. లవ్ ట్రాక్‌లో వచ్చే సీన్స్ అయితే అంత బాగా ఏమి అనిపించలేదు. ఈ సినిమాలో మెయిన్‌గా కనిపించే పాయింట్ అయితే బ్లాక్‌మెయిల్. ఆ బ్లాక్‌మెయిల్ అనే పాయింట్ అయితే సినిమా ఇంటర్వల్ దగ్గరకొచ్చేటప్పుడు స్టార్ట్ అవుద్ది. అలా స్టార్ట్ అయిన తర్వాత వచ్చే సీన్ అయితే చూడడానికి బానే అనిపించింది. ఇంకా బ్లాక్‌మెయిల్ అనే పాయింట్ చుట్టూ తిరిగే కొన్ని సినిమాలు ఇప్పటికే మనం చూసాం. ఈ సినిమా కూడా కొంచెం అలానే ఉంటది. అలాని పెద్దగా బోరింగ్ అయితే ఉండదు. చూడసీన్‌లాగే ఉంటది. ఇంక సినిమాలో అలా వచ్చే సీన్ ఒక్కో సీన్ చూడడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇంకా సీన్ అయిపోగానే మనకు కూడా అయిపోయింది అనే ఫీలింగ్ వస్తది. కానీ ఇంకా ఏదో ఉందన్నట్టుగా తర్వాత ఎక్స్‌టెండ్ అవుతది. ఇంక ఇదే ప్రాసెస్‌లో సెకండ్ హాఫ్ సినిమా అంతా ఉంటది. ఇంక సినిమా లాస్ట్‌లో ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనే దానికి ఇచ్చిన రీజన్ అయితే కొంచెం బెటర్‌గానే అనిపించింది. కాకపోతే సినిమాలో కొన్నిట్ల గురించి క్లారిటీగా చెప్పలేదు. అలాగే సినిమా టైటిల్‌కి కూడా సరైన జస్టిఫికేషన్ ఉన్నట్టు అనిపించలేదు. పార్ట్ 2 కోసం ఉంచుకున్నారేమో అనిపించినట్టుంది. ఇంక సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరి పెర్ఫార్మన్స్ కూడా వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా పర్వాలేదన్నట్టుగా ఉంది కానీ ఎవరు కూడా బాగా చేశారు అన్నట్టుగా అనిపించలేదు. ఇంక సినిమాలో సాంగ్స్ అయితే సినిమాకి అడ్డుపడకుండా కనిపించాయి. ఇంకా సాంగ్స్ కూడా నాకైతే వినడానికి అంత బాగా ఏమి అనిపించలేదు. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదనిపించింది. ఫైనల్లీ సినిమా అంతా కూడా బ్లాక్‌మెయిల్ అనే పాయింట్ చుట్టూ తిరుగుతాయి. ఆ పాయింట్‌తో వచ్చే సీన్స్ అన్నీ కూడా చూడడానికైతే పర్వాలేదనిపిస్తాయి. ఇంక సినిమాలో కూడా అలాంటి కంటెంట్ ఏం లేదు. కాబట్టి సినిమాని చూడాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియో లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.